ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఈ విషయం మీద మీ అభిప్రాయం చెప్పండి. మామూలుగా ఒక పురోహితుని మనం అందరం గౌరవిస్తాం, ప్రతి ఇంట మనం పూజలకు పిలుస్తాము, ఏ కార్యమైనా ఆయనే పిలుస్తాం. కానీ పెళ్లి సంబంధం వచ్చరికి మీ ఇంటి కూతుర్ని మా ఇంటి కూతుర్ని ఇవ్వడానికి ఇష్టపడం. ఎట్లా మీ ఇంటి కూతుర్ని మనం ఏ కార్యక్రమం అయినా పురోహితుని పిలుస్తాము, అన్నీ ఆయన చేతులమే నడుస్తాయి. కానీ ఆయనకి పిల్లని ఇవ్వడానికి మాత్రం ఇప్పుడు పరిస్థితుల్లో ఏ అమ్మాయి ఒప్పుకోదు పెళ్లి చేసుకోవడానికి. ఆ పరిస్థితిని మీరు ఎలా? సో సింపుల్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, మనం సినిమా వాళ్ళం కాబట్టి సినిమా లాంగ్వేజ్లో అనుకుందాం. నిజాన్ని ఆ గొప్ప విషయాన్ని సినిమాతో పోల్చకూడదు, అయినా మనకు ఓకే అందరికీ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సినిమాలో సినిమా యాక్టర్ చాలా రేంజ్లో ఉంటాడు, పిల్లని ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారు? క్రేజీ నెంబర్ 1 ఛానల్స్ తీస్తే, పేపర్లు తీస్తే, మ్యాగజైన్స్ తీస్తే, పబ్లిక్లోకి వెడితే ఆ హీరో నాంతున్నాడు నోళ్ళల్లో. పిల్లని ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారు? ఓకే. సో అంటే పండితుడు అంత గొప్పవాడా పురోహితుడు అనొచ్చు నువ్వు. గొప్పవాడంటే గొప్పవాడే, నీకు కావలసినప్పుడు గొప్పవాడు, అక్కలేనప్పుడు కాదు. ముహూర్తం పెట్టాలంటే పంతులు కావాలి, ఎవరైనా చచ్చిపోతే పంతులు కావాలి, శుభకార్యానికి కావాలి, ఆ శుభకార్యానికి కావాలి. అసలు ఆయన లేకుండా నేను నాటకంలో రాశాను, అసలు అందరూ బ్యామ్మర్లు అంటారు కానండి బాబు, తమరు లేకపోతే ఉపనయనం ఎలా జరుగుద్ది, ఓ పెళ్ళి ఎలా జరుగుద్ది, మరి ఓ సావు ఎలా జరుగుద్ది, శుభానికి మీరు కావాలి, అశుభానికి మీరు కావాలి, ఇలా ఏదో చెప్తాడు అట్లా కామిక్గా. అట్లా అతను అవసరం వచ్చినప్పుడు అతను గొప్పయ్యా. నేను అనేది పంతులనే కాదు, ఎవడైనా నేను గడ్డం గీయించుకోవాలి, ఆ అవసరం వచ్చినప్పుడు వాడు గొప్పవాడు. ఇట్లా కుర్చీ కాళ్ళు ఇరిగిపోయింది పడిపోతున్నాం, కార్పెంటర్ గొప్పవాడు, రానంటే కాళ్ళు పట్టుకుని చేయించుకుంటాం. అన్నీ గొప్పవే. మనకి సందర్భం వచ్చింది కాబట్టి పంతుల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఏది గొప్ప కాదు చెప్పు. మా చిన్నప్పుడు ఒక పాఠం, 4th క్లాసో 3rd క్లాసో, ఎవరు గొప్ప శరీర భాగాల్లో అందరూ కళ్ళు అన్నాయి మేము గొప్ప అంది, ముక్కు అంది నేను గొప్ప అంది, నోరు నేను లేకుండా తినగలవా అంది. ఇలా అందరూ చూద్దాం ఎవరు గొప్ప తెలుసుకుందామని అందరూ ఎవరి పని వాళ్ళు చేయడం మానేశారు. మొత్తం నోరు నేను తిన్నంది, కడుపు మాడిపోతుంది, ఇంకోటి కళ్ళు నేను చూడమంది, అన్నం ఎక్కడ ఉందో తెలియట్లేదు. అందరూ కలిసి చివరికి ఏంటంటే నీతి, మోరల్ ఆఫ్ ది స్టోరీ అని మనవరాలు చదువుతుంటారు. అలాగా మోరల్ ఏంటంటే అందరూ గొప్పే, ఎవడు లేకపోయినా నడవదు పని. ఇది ఒక సిస్టమ్, చిన్న ప్లగ్ కరెంట్ కనెక్షన్ పోతే ఇంత సిస్టమ్ ఆగిపోతుందిగా. సో అట్లా ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రాలో దేని అందం దేని అవసరం దాందే. ఏది లేకపోయినా కూడా అది ఫుల్ ఆర్కెస్ట్రా కాదు, ఇలా ఠంగ్ ఠంగ్ రిథమిక్గా కొట్టే దాని దగ్గర నుంచి కీబోర్డ్ దగ్గర నుంచి అన్నీ ఇంపార్టెంటే. ఇంతమంది ఎందుకు ఒకటి చాలు కదా అనుకుంటాం, మనం అన్నీ కలిస్తే ఒక ఆర్కెస్ట్రా. పెళ్ళిలో అన్ని ఎందుకు పెట్టడం అంటాం, ఒకటి కాదు ఒకటి కాదు, అన్నీ కలిస్తే భోజనం. ఓకే. ఇప్పుడు ఇంత నాన్నగారి దగ్గర నుంచి అంత నాలెడ్జ్ నుంచి ఆ నాలెడ్జ్ మీకు రచయిత కావడానికి ఏమో ఉపయోగపడిందా? అదేనా ఇన్ఫ్లుయెన్స్, అదే కారణం? అసలు ఒక రకంగా అస్సలు ఉపయోగపడలేదు, ఒక రకంగా మొత్తం ఉపయోగపడింది. ఎలాగంటే మా నాన్నగారు సరస్వతి పుత్రులు, నేను రాసే రచనలు కూడా సరస్వతి అనుగ్రహమే ఉండాలి. ఆ విద్య వేరు, ఈ విద్య వేరు. వాళ్ళు చదవాలన్నా సరస్వతి కావాలి, పిహెచ్డి చేయాలన్నా సరస్వతి కావాలి, రెండు సరస్వతి రేంజెస్ ఉంటాయి. సో వాళ్ళు చదివేవాడు నాకు సరస్వతి అక్కలేదంటే వాడు వాళ్ళే రావు. సో అట్లా నేను రచనలు చేయడానికి ఆయన భాష, ఆయన పదజాలం నేను వాడి ఉండకపోవచ్చు, కానీ భావాలు అవే. తల్లి అందరికంటే గొప్పది ఆయన వేద రూపంలో చెప్తాడు, నేను నాటకం రూపంలో చెప్తాను తల్లి ఎంత గొప్పదో. కన్నీళ్లలో చాలా పవర్ ఉంది, మగవాడు ఏడవకూడదు అనేది ఉందనుకో, నేను ఒక హీరో చేత ఎక్కడో ఒక క్యారెక్టర్ చేత చెప్పిస్తాను, ఆయన ఒక శ్లోకం ద్వారా ఒక మంత్రం ద్వారా ఆయన చదివి వినిపిస్తాడు. ఆయన చెప్తున్నప్పుడు మనకి ఫీల్ అవుతాం, నేను స్టేజ్ మీద చెప్తున్నప్పుడు ఫీల్ అవుతాం. మరి నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? ఆ జీన్స్లో ఆయన భాష నాకు రాకపోవచ్చు, ఆ భావాలు ఇవి అంటామే, అదే అరిషడ్ వర్గాలు, కామం, క్రోధం, మతం, ఇవన్నీ ఉంటాయే, ఇవన్నీ జీన్స్లో ఉంటాయి. ఆ జీన్స్లో వచ్చినవి అవి నాకు వచ్చినప్పుడు ఆయన పాండిత్యానికి ఒక రకంగా ఎక్స్పోజ్ అవుతాయి, నా పాండిత్యానికి ఒక రకంగా ఎక్స్పోజ్ అవుతాయి. అండ్ మీరు మరి మీ లైఫ్ చూస్తేనేమో కొంచెం ఎంతో కొంత పెయిన్ఫుల్లే లైఫ్ని మీరు అనుభవించారు. అలాంటిది ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీరు అంటే ఎక్కువగా మీరు రాసిన సీరియస్ ఉన్నా కూడా కామెడీ అన్నది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు మీరు. ఇలా అంటే మీ విషయంలోనే కదా చాలామంది విషయంలో చాలామంది కమెడియన్
వాళ్ళ జీవితాలు కొంత విషాదంగానే ఉంటాయి. విషాదం మీన్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. దీనికి ఏంటి లాజిక్ అసలు? ఆది సినిమాలో డైలాగ్ అందరినీ గుడ్ మార్నింగ్ చెప్పమంటూ ఉంటాడు. గుడ్ మార్నింగ్, నో పంక్చువాలిటీ, నో సిన్సియారిటీ, ఇంకా నో గుడ్ మార్నింగ్. అటు వెళ్ళిపోయే పిల్లల్ని అంటాడు. అటు చూసావు కదా పిల్లలు ఉన్నారని, ఇంకా నో గుడ్ మార్నింగ్ అంటాడు. గుడ్ మార్నింగ్ పిచ్చాడు వాడు. అవును. హీరో నా చేత 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పిస్తాడు. వాళ్ళు నమస్కారం చెప్తున్నప్పుడు మీరు ప్రతి నమస్కారం చెప్పాలి సార్. 300 సార్లా చెయ్యి పని చేయదయా అంటాడు. తప్పదు సార్ అంటాడు. గుడ్ మార్నింగ్ అంటే కట్ చేస్తే బ్యాండేజ్ కారు దిగి వస్తాను. పక్కనే ప్యూన్ అడుగుతాడు, సార్ డాక్టర్ గారు ఎన్ని రోజులు పడుతుందన్నారు కట్టు విప్పడానికి అని. 1 వారం పడుతుందన్నారు. అమ్మాయి అన్నట్టుగా వెళ్తూ ఉంటాడు. చూడు దీన్ని అడ్డం పెట్టుకుని నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మానేయక్కలేదు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అంటే నొప్పే గుడ్ మార్నింగ్. అలాగా పెయిన్లోంచి ఏదైనా వస్తుందయ్యా. ఆ సినిమాలో అంటాడు, చివరిలో వెళ్ళిపోతూ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోతాయి, పిల్లలు ఏడిపించి ఆలీ బ్యాచ్ అందరూ వెళ్ళిపోతుంటే పిలుస్తాడు. పెద్ద బూస్ట్ గిఫ్ట్ సార్ మీకు, వెళ్తున్నాను సార్. బాగుందిరా మాట. జీవితంలో నవ్వు ఉండాలి కానీ జీవితం నవ్వుల పాలు అయిపోకూడదు అని ఒక చిన్న మాట చెప్పి పంపిస్తాడు. అట్లా జీవితంలో హాస్యం ఉండాలి. ఒక రకంగా నవ్వుల పాలు అయిపోయిన జీవితంలోంచి కూడా హాస్యం వస్తుంది. నవ్వుల పాలు అవ్వకూడదని తీసుకునే జాగ్రత్తలోంచి కూడా నవ్వు వస్తుంది. సీరియస్గా ఉండేవాళ్ళు ఎక్కువ కామెడీ చేయగలరని నేను అనుకుంటా. మామూలుగా నోరిప్పితే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని చూడగానే నవ్వు వస్తుంది. వాడు చేసేది నేను ఆ కామెడీ కంటే గంభీరంగా ఉండి చేసే హాస్యం గొప్పదని నా ఫీలింగ్. ఎందుకంటే గంభీరంగా ఉండి చేసే దాంట్లో తూకం ఉంటుంది. ఎప్పుడు ఎంత సమయం సందర్భం అంటాం మనం. ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు నవ్వకూడదో తెలిసిన వాడే వెజ్జుడు అంటాడు ముల్లపూడి వెంకటరమణ గారు. అలాగా ఎప్పుడు నవ్వించాలో ఎప్పుడు నవ్వించకూడదో కూడా తెలియాలి. అమ్మ శవాన్ని మోసుకెళ్తున్నప్పుడు ఎవడో ఆటోగ్రాఫ్ అడుగుతాడు. అది హాస్యమా విషాదమా? నీకు హాస్యమా? నేను అడిగిన వాడికి హాస్యమా? ఒక కమెడియన్ కనిపించాడు, వాడు అప్పుడే కనిపించాడు. అమ్మ పోయిందా బిడ్డ పుట్టిందా వాడికి అనవసరం. ఎల్బీ శ్రీరామ్ కనిపించాడు. నేనేమో పంచి జారిపోతూ అమ్మ శవాన్ని మోసుకెళ్తూ నేను ఉంటాను తడి బట్టలతో వాటితో. వాడికి ఆటోగ్రాఫా గుడ్ మార్నింగ్, సార్ శ్రీరామ్ గారు ఇలా వచ్చారేంటి సార్, ఇలా వచ్చారేంటి శవం మోస్తుంటే. నా బాధ ఎలా ఉంటుంది, వాడి ఆనందం ఎలా ఉంటుంది, ఏది హాస్యం ఏది విషాదం. సో గుర్తుండాలంటే ఆ డెప్త్ ఉండాలి. ఆ డెప్త్ లేకుండా పైపోయిన ఏదో నవ్వించి ఇలా కితకితలు పెట్టేసి నవ్విస్తే అప్పుడే మర్చిపోతావండి. ఎందుకు నువ్వు కితకితలు పెట్టావు, ఎందుకు నవ్వు. అందుకని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ తీసుకో, ఎవరైనా కూడా వాళ్ళ జీవితం. చార్లీ చాప్లిన్ తీసుకో, లండన్ నగర్ ఫుట్పాత్ల మీద సెల్లో పడుకున్నాడు కప్పుకోవడానికి ఏం లేకుండా. అతను ఈ హాస్యాన్ని ఎలా పోలిస్తాడంటే, ఒక గొర్రెల మంద ఉంది, ఆ మందలోంచి ఒక మేక తప్పిపోయింది, చిన్న పిల్ల. మంద ఎటు వెళ్ళిపోయింది, ఇది వెతుక్కుంటుంది, బేర్ బేర్ మే 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 అంటుంది. పిల్లలు ఇంకో పిల్లల గుంపు ఎదురయ్యారు. మేకరా పట్టు మేక. వీళ్ళకి ఆట, దానికి ప్రాణ భయం. ఆ భయంతో అటు గంతులేసి వాడి మీద పడితే వాడు నవ్వి పక్కవాడు నవ్వి వినోదం వాళ్ళకి. దానికి ప్రాణ భయం, అందులోంచి వచ్చే హాస్యం. అలాగే కూటికి తినడానికి తిండి లేక ఏదో పిచ్చి చేష్టలు చేస్తే అదే హాస్యం కింద మనకు కనిపిస్తుంది, వాడికి విషాదం అవుతుంది. అక్కడి నుంచి తీసుకుంటే అసలు భాష లేదు. చార్లీ చాప్లిన్ సైలెంట్లోంచి వచ్చాడు కదా, అక్కడి నుంచి తీసుకుంటే మనం విషాదం ఎక్కడుంది, హాస్యం ఎక్కడుంది, హాస్యంలో విషాదం ఉందా, విషాదంలో హాస్యం ఉందా, చూసే దృష్టిని బట్టి, సమయాన్ని బట్టి, దృష్టిని బట్టి.